అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం. రామం భజే శ్యామలం. సద్గురువులకి నమస్కారం చేసుకుంటూ పరస్త్రీలని పరభార్యల్ని చూచి అందులో బాగా నిద్రపోతున్నప్పుడు చూసి సందేహం లేకుండా ధర్మలోపం చేశాను. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనుకోగానే మళ్ళీ ఊహ వచ్చింది. అవును, పరస్త్రీలను చూడడం తప్పైనా ఇప్పుడు నాకు అధర్మం ఎలా అవుతుంది? ఎందువల్ల? నేను సీత కోసం వచ్చాను. సీత ఎవరు? స్త్రీ. స్త్రీని ఎక్కడ వెతుకుతాం? స్త్రీలలో వెతుకుతాం. స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే. ఆడవాళ్ళని వెతకాలంటే ఆడవాళ్ళలో చూడాలి కానీ మగవాళ్ళలో చూస్తారా? మా ఆవిడ వచ్చిందా అంటే అని ఇటుకే చూస్తాడు ఎవడన్నా? వాళ్ళ ఆవిడని వెతకాలంటే ఇటువైపు చూడాలి. అంటే పూర్వం అలా విడివిడిగా కూర్చునేవాళ్ళండి. అందరూ కలిసి కూర్చుంటే అది వేరే విషయం, ఎవరెవరో తెలియటంలా. ఇప్పుడు వెనక నుంచి చూస్తే ఆడో మగో కూడా తెలియటంలా. కాబట్టి కలియుగాన్ని పక్కన పెడితే సహజంగా స్త్రీలు తప్పిపోతే స్త్రీలలో వెతకాలి. ఇప్పుడు సీత జగన్మాత స్త్రీ కాబట్టి స్త్రీలలో వెతకాలి. వెతికేటప్పుడు నా మనస్సులో ఏమైనా దుర్బుద్ధి పుట్టిందా? లేదు. నహిమే పరదారాణం దృష్టిర్ విషయవర్తిని అయంచాత్రమయా దృష్ట పరదార పరిగ్రహ. నా దృష్టిలో ఎక్కడ విషయలోలత్వం లేదు, అనగా ఎంతమంది స్త్రీలను చూచినా నా మనస్సు చెదరలేదు, నాకు స్త్రీ వ్యామోహం కలగలేదు. కాబట్టి పరస్త్రీలని పరిగ్రహించాలనే కోరిక పుట్టనప్పుడు ఎవరిని చూచినా తప్పులేదు. అన్నిటికంటే ముందు బుద్ధి బాగుండాలి గనక ఈ విధంగా బాగా ఆలోచన చేశాడు. కామం దృష్టా మయా సర్వా విశ్వస్తాః రావణ ప్రియః నహిమే మనసః కించిత్ వైకృత్యముపపద్యతే. కామముతో ఏ స్త్రీని నేను చూడలేదు. ఎంతమంది స్త్రీలలో
అందరినీ వివిధ భంగిమల్లో చూసినా నా మనస్సులో వికారం కలగలేదు. ఎక్కడ బుద్ధిలో మార్పు రాలేదు, ఇంద్రియాలలో భ్రష్టత్వం లేదు. అన్నిటికీ మనస్సే మూల కారణం. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తత్యమే సువ్యవస్థితం. మనస్సు మూల కారణం దేనికైనా. అంటే ఉపవాసం ఉన్నవాడు చుట్టూతా పిండి వంటలు ఉన్నా పిండి వంటల మీదకి మనస్సు వెళ్ళకపోతే వాడు పూర్తిగా ఉపవాసం అన్నట్టే. ఉపవాసం ఉన్నప్పుడు ఏ వస్తువు దగ్గర లేకపోయినా ఎక్కడో మనస్సులో అయ్యో ఉపవాసం ఉన్నానే, ఇవాళ ఏ శారదాపీఠంలోనో పులిహార పెడతారేమో, అయ్యో పులిహార తింటే బాగుండని అనిపించిందా, ఉపవాసం పోయినట్టే. అంటే మనస్సే మూల కారణం. మనకి పులిహార మీదకి దృష్టి వెళ్ళిందా మనస్సు ఉపవాసం రోజున, మనం అన్నం తిన్నట్టే, తినకపోయినా తిన్నట్టే. అదే చుట్టూత అన్ని పదార్థములు ఉన్న మాట వరసకి కూడా మన మనస్సు దాని మీదకి వెళ్ళకపోతే అప్పుడు మనం అన్నం తిన్న ఉపవాసం ఉన్నట్టే. అంత తేడా ఉంది. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, అది చెప్పకపోతే దీని అంతరార్థం తెలియదు మనకి. అన్నిటికీ మనస్సే మూల కారణం. అగస్త్య మహర్షికి పెళ్లి కాని క్రితం గంగానదికి అవతల ఒడ్డు నుండి తపస్సు చేసేవాడు. కాశీలో యువతల వైపునేమో వశిష్ఠ మహర్షి తపస్సు చేశాడు. వశిష్ఠ మహర్షికి అరుంధతి భార్య, అప్పటికి 100 మంది పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు ప్రతిరోజు వశిష్ఠుడి భార్య అరుంధతి భర్త కోసం వంట చేశాక, ఏమండి అన్నయ్య గారు అవతల వైపు తపస్సు చేస్తున్నారు, పాపం ఆయనకి ఆకలిస్తుందేమో, మీ అనుజ్ఞ అయితే ఆయనకి ఇంత అన్నం పెట్టొస్తానండి అంది. అంతకంటేనా, రోజు అవతల ఒడ్డుకు వెళ్ళి పడవ ఎక్కి పడవవాడిని నేను ముందే చెప్పుంచుతాను, భోజన సమయానికల్లా పడవవాడు ఈ రేవు దగ్గరకు వస్తాడు, ఇక్కడ నువ్వు ఆహారం పట్టుకుని ఆ పడవ ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్ళి ఆయనకి కావలసినంత భోజనం పెట్టిరా, ఇంతకంటే పుణ్యం మరొకట్లేదు, అగస్త్యుడు మహాత్ముడు అన్నాడు ఈయన. ఈవిడ రోజు అలాగే పడవ ఎక్కి ఆవలి ఒడ్డుకు వెళ్ళి రకరకాల పిండి వంటలతో అగస్త్యుడికి అన్నం పెట్టేది. కడుపు నిండా తిరిగి దీవించేవాడు ఆయన. ఇలా కొద్ది రోజులు జరిగింది. ఒకనోడు గంగానదికి పెద్ద వరద వచ్చింది, భయంకరమైన వరద. ఈ మామూలు వరద కాదు, ఉల్లోఠోత్తుంగ తరంగాలతో అభ్రంకష శుభ్ర సముత్తుంగ మంగళ తరంగ అయి గంగ ప్రవహిస్తోంది. ఆ రోజున పడవవాడు రాలేదు. వెంటనే అరుంధతి భర్త దగ్గరకు వచ్చి, ఏమండి రోజు యువతల నుంచి అవతలకు వెళ్ళడానికి మీరు పడవని పురమాయించేవారు, ఆ పడవవాడు కరెక్ట్గా ఈ టైంకి వచ్చేవాడు, ఇవాళ వరద రావడం వల్ల పడవవాడు భయపడి పడవని ఒడ్డుకు కట్టేసిపోయాడు, వాడు లేడు, పాపం అన్నగారికి ఆకలిస్తుందేమో, ఆయనకి అన్నం ఎలాగండి పట్టుకెళ్ళడం అంది. దానికేముంది, శుద్ధ బ్రహ్మచారి దగ్గర నుంచి వచ్చాను అని గంగ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకో అన్నాడు ఈయన. వెంటనే ఈవిడ ఆయనకేసి ఇలా ఎగాదిగాది చూసి అన్నం పళ్ళెం పుచ్చుకొని గంగానది దగ్గరకు వచ్చి, అమ్మా గంగామాత, బ్రహ్మచారి శుద్ధ బ్రహ్మచారి అయినటువంటి వశిష్ఠుడి దగ్గర నుంచి వచ్చాను అన్నది. అనగానే గంగ 2గా చీలి దారిచ్చింది. ఈవిడ యువతల చోదరికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అవతల ఒడ్డున ఉన్నటువంటి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి పళ్ళెం పెట్టి శుభ్రంగా భోజనం పెట్టింది. ఇక్కడ దాకా ఆయన అన్నీ తిన్నాడు. మంచి పూరీలు, గారెలు, దద్దోజనం, కట్టుపొంగలి, బొబ్బర్లు అన్నీ తిన్నాడు. ఆఖరిని తిన్నాక, అన్నయ్య అవతల నుంచి యువతలకు వచ్చేటప్పుడు మా ఆయన గంగతోటి శుద్ధ బ్రహ్మచారి దగ్గర నుంచి వచ్చాను అని చెప్పమన్నాడు. నేను అలా చెప్పాను, గంగ దారిచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎలాగండి వెళ్ళడం అంది. దానికే ఉంది, నిరాహారి దగ్గర నుంచి వస్తున్నానని చెప్పు అన్నాడు ఈయన. ఆవిడ మళ్ళీ ఎగాదిగా చూసింది ఆయన్ని. గంగానది దగ్గరకు వచ్చింది. నిరాహారి అయిన అగస్త్యుని దగ్గర నుంచి వస్తున్నాను గంగా అన్నది. వెంటనే గంగ మళ్ళీ 2గా చీలి దారిచ్చింది. ఆవిడ యువతలకు వచ్చింది. భర్త గారి దగ్గరకు వచ్చి, ఏమండి నాకు చిన్న అనుమానం అండి అంది. ఆవిడకు కూడా ధర్మ సందేహం, లైవ్ లేదు కనుక ఆయన్ని భర్తను అడిగింది. పాపం ఏమిటన్నాడు ఈయన, నన్ను పెళ్లి చేసుకున్నారు, 100 మంది కొడుకులు మీకు, శక్తి మొదలుకొని 100 కొడుకుల్ని కన్నా మీరు శుద్ధ బ్రహ్మచార్య. నేను పట్టుకెళ్ళిన పిండి వంటలన్నీ ఇక్కడ దాకా తిని శుభ్రంగా మంచి నీళ్లు తాగిన కిన్లే బాటిలంతా గడగడ తాగిన ఆయనేమో నిరాహారియా. ఏమిటండి ఇది? పోనీ మీరు అన్నారనుకుందాం, మిమ్మల్ని మీరు బ్రహ్మచారి అనుకున్నారు, ఆయన నిరాహారి అనుకున్నాడు. మీరు అనుకుంటే మాత్రం గంగ నమ్మింది కాబట్టి దారిచ్చింది. అంటే గంగ మీరిద్దరూ ఒకరు బ్రహ్మచారి ఒకరు నిరాహారి అని ఎలా నమ్మింది అన్నది ఈవిడ. ఆవిడికి తెలియక కాదు, మన కోసం అడిగింది. అప్పుడు చెప్పాడు ఆయన, వెర్రిదానా, కేవలము సంతానం కోసం మాత్రమే వివాహం చేసుకుని భార్యని తక్కిన వేళల్లో కామదృష్టితో చూడకుండా పరస్త్రీని పొరపాటును కూడా మనస్సులో సంకల్పానికి కూడా రానివ్వకుండా చూసుకునే ఉత్తములంతా బ్రహ్మచారులే. గృహస్థాశ్రమం కోసమే పెళ్లి తప్ప వారెవరూ కాముకులు కారు. అలా
కేవలం భార్య యందు మాత్రమే, అది కూడా సంతానం కోసం. ప్రజాయై గృహమేధినాం అంటాడు కాళిదాసు. సంతానం కోసమే గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తూ తక్కిన వేళల్లో కామం లేకుండా ఉండేవాళ్ళు బ్రహ్మచారులు. అలాగే అగస్త్యుడు ఉన్నాడు. ఎప్పుడన్నా నిన్నేమన్నా తెమ్మన్నాడా? ఏమమ్మోయ్ అరుంధతి గారు, చెల్లెమ్మ, రేపు గోంగూర పచ్చడితే, దబ్బకాయ పచ్చడితే, రేపు అత్తే అన్నాడా? నువ్వు ఏం పట్టికెడితే తిన్నాడు. నువ్వు తేకపోతే ఇదివరకు అడిగాడా? ఒకవేళ ఏ వస్తువు అయినా ఇంత బాగుందని లొట్టలు వేసుకు తిన్నాడా? ఒకవేళ ఎవరైనా ఏ వంకాయ కూరలో అయినా కొబ్బరి వేస్తే, కొబ్బరి వేయొద్దు బాబోయ్ దగ్గొస్తుంది అన్నాడా? మా అయితే అసలు ఈ కొబ్బరి వేసేవాడు కనపడితే ఒకసారి నేనేం అనకూడదు, ఇప్పుడేం మాట్లాడలేను, ఈ స్థానం అటువంటిది, ఆ కొబ్బరి అంటే నాకు పడదు అందుకనమాట. అంచేది ఈ విధంగా మొత్తం మీద ఏ వస్తువు మీదైనా రాగద్వేషాలు ఉన్నాయా? పట్టుకొస్తే తిన్నాడు, లేకపోతే మాట్లాడు కూరుకున్నాడు. తనంత తాను లభ్యమైన ఆహారమును మాత్రమే సేకరిస్తూ అన్యాహారముల కోసం ఆలోచించకుండా, ఆహారం కావాలనే కోరిక లేకుండా ఉండేవాడు నిరాహారి. ఇది ధర్మం అన్నాడు. ఇది మనస్సు గొప్పతనం. వస్తేనే తింటారు వాళ్ళు, లేకపోతే లేదు. దేని మీద వ్యామోహం ఉండదు. చాలా కష్టం మనస్సును అలా లగ్నం చేసి అదుపులో పెట్టడం. ఇప్పుడు అందుకనే హనుమంతుడు మనోహికేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే, ఇంద్రియములన్నిటినీ ప్రవర్తింపచేసేది మనస్సు. ఈ మనస్సులో వికలత్వం లేదు, నా మనస్సులో కామము లేదు. ఈ స్త్రీల మీద ఎక్కడా పొరపాట్లు కూడా ఒక్కనాడు కూడా దుర్బుద్ధి పుట్టలేదు. నాకు ఎంతసేపు చూశానా నాకు నా శరీరంలో మార్పు లేదు, మనస్సులో మార్పు లేదు. కాబట్టి మనస్సులో నాకు ఏ దుర్బుద్ధి లేదు గనక నేను అధర్మమును చెయ్యలేదు, నేను ధర్మాత్ముణ్ణే. అధర్మం చేసేమో లేదో మన మనస్సే చెబుతుంది అనుకున్నాడు ఆయన. ఇక ఇప్పుడు సీతని వెతకడానికి ఇంకెక్కడైనా చూద్దాం. సీతని స్త్రీలలో చూడడం తప్పు కాదు. స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే అనుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశాడు? విమానం ఎక్కాడు. తక్కిన భవనాలని మళ్ళీ చక్క 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 వెతికాడు. మళ్ళీ రావణాంతపురం అంతా గాలించాడు. ఎక్కడ గాలించినా రాక్షస్యో వివిధాకారాః విరూపాః వికృతాస్తథా దృష్టా హనుమతా తత్ర నతు సా జనకాత్మజా రూపేణ అప్రతిమా లోకే వరా విద్యాధర స్త్రియక దృష్టా హనుమతా తత్ర నతు రాఘవనందిని. రకరకాల సౌందర్యములు కలిగిన రాక్షస స్త్రీలను చూచాడు, విరూపాలు కలిగిన వాళ్ళని, సురూపాలు కలిగిన వాళ్ళని చూచాడు. కానీ సీతాదేవిని మాత్రం చూడలేకపోయాడు. ఎక్కడా సీత కనపడలేదు. సాటిలేని సౌందర్యం కలిగిన విద్యాధర స్త్రీలను చూచాడు. సీతని మాత్రం, రాముడికి ఆనందం కలిగించే సీతను చూడలేకపోయాడు. నాగకన్యాః వరారోహాః పూర్ణచంద్ర నిభాననాః దృష్టా హనుమతా తత్ర నసా సీతా సుమధ్యమా. మంచి సౌందర్యం కలిగిన నాగజాతి స్త్రీలను చూచాడు. పూర్ణచంద్రబింబం వంటి ముఖం కలిగిన స్త్రీలు వాళ్ళు. కానీ అక్కడ కూడా సీత కనపడలేదు. నాగకన్యకలతో పాటు ఇంకా విద్యాధర గంధర్వాది సమస్త జాతులు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ. స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వ జాతుల స్త్రీలందరినీ విడివిడిగా పరిశీలించి చూశాడు, రూపించి చూశాడు. కానీ ఎక్కడ తత్ర నసా జనకనందిని, జనకపుత్రిక, జనకుడికి ఆనందం కలిగించే సీతాదేవి మాత్రం కనపడలేదు. దాంతో హనుమంతుడు విమానం నుంచి కిందకి దూకి ఓ చోట కూర్చొని చింతాక్రాంతుడైపోయాడు, పరమ దుఃఖంలో పడిపోయాడు. భగవంతుడైనా భూమి మీద మానవుడిలా ప్రవర్తిస్తే దుఃఖం వస్తుంది. ఆయన మన కోసమే దుఃఖం పొందాడు. అంటే ఒక్కొక్కప్పుడు పనులు అవ్వకపోతే ప్రతివాడికి లేని భయాలు కలుగుతాయి, కానీ అది ఎక్కువసేపు ఉండకూడదు అని ఆయన ద్వారా మనకి ఈ కథలో ఒక సందేశాన్ని ఇచ్చాడు వాల్మీకి అన్నమాట. ఆయన కూడా కాసేపు సాధారణ వ్యక్తిలాగే దుఃఖంలో పడిపోయాడు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఏ జగదేకమాత సీతాదేవి కోసం రాముడు నిరంతరం సీత సీత అని కలవరిస్తున్నాడో,
ఏ సీతని చూచి పాదాలకి నమస్కరించాలని లక్ష్మణుడు రోజు నిద్రపోకుండా జాగరూకుడై ఉంటున్నాడు, ఏ సీత మీద ప్రేమతో రాముడు అన్నం తినకుండా, ఫలాలు తినకుండా, త్రాగకుండా, ఒంటి మీద వాలుతున్న దోమల్ని చీమల్ని తోలుకోకుండా, పాములు పాకుతున్నా పట్టించుకోకుండా, కంటికి మంటికి ఏకధారగా దుఃఖిస్తూ సీత 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 అంటూ విలపిస్తూ పడిపోతున్నాడో ఆ రాముడికి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పను. సీత లేని రాముడు ఒక్క క్షణకాలం కూడా ధైర్యంతో ఉండలేకపోతున్నాడు. నిజానికి రాముడు అంతటి ధైర్యవంతుడు మరొకడు లేడు. అంత ధీరుడు కూడా స్త్రీలాగా దుఃఖంలో పడిపోతున్నాడు. ఆయన చీటికి మాటికి ఏడుస్తున్నాడు. ఆయనకి మళ్ళీ ధైర్యం ఇద్దామంటే ఎలాగ, ఏం చెయ్యను నేను? ఎంత కష్టపడి శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి అడుగు పెట్టాను. ఈ లంకకి వచ్చిన పనంతా వ్యర్థమైపోయింది. సంపాతి నిజం చెప్పాడేమో అనుకున్నాను. నిజంగా అతడు నిజం చెప్పాడా, అసత్యమాడా? ఏదో తాత్కాలికమైన ప్రయోజనం కోసం అలా చేశాడా? నిజంగా అతడు తాత్కాలిక ప్రయోజనంతో మమ్మల్ని తప్పించుకోవడానికి అసత్యమాడితే సీత ఇక్కడ ఉందని చెప్పగానే రెక్కలెలా వస్తాయి అని మళ్ళీ అనుమానం వచ్చింది. కాబట్టి సీత ఉండి ఉండాలి. కానీ బహుశా సీత రావణుడు ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు భయపడి సముద్రంలో పడి చచ్చిపోయిందా? అప్పుడు ఆవిడ్ని అందులో ఉన్న జలజంతువులు తినేశాయా? లేక లంకానగరంలోకి రావణుడు తీసుకురాగానే ఇక్కడ ఉన్న భయంకర వాతావరణానికి, ఈ వికృతాకారంతో ఉన్న రాక్షస స్త్రీల యొక్క ఉచ్చాటనలకి, వాళ్ళ అరుపులకి, ఆర్భాటాలకి, అట్టహాసాలకి హడిలి ప్రాణం విడిచిపెట్టిందా? అది ఇది కాకపోతే రామ 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 అంటూ ఉపవాసాలతో ఆత్మహత్య చేసుకున్నదా? లేక రావణాంతఃపురంలోకి బలాత్కారంగా తీసుకొస్తూ ఉంటే ఏ జడతోటో ఉరివేసుకుని చచ్చిపోయిందా? ఏదో జరిగి ఉండాలి, లేకపోతే సీత కనపడకుండా పోవడం ఏమిటి? ఇప్పుడు నేనేం చెయ్యను? సీత కనపడలేదు అని వెంటనే వెళ్ళి వానరులకి చెబుతాను. అందరం కలిసి వెళ్ళి సీతారాములిద్దరినీ కలపలేకపోయామని దుఃఖిస్తున్న సుగ్రీవుడి దగ్గరికి చేరతాం. రామ, వెళ్ళాం దక్షిణం దిక్కుకి, కానీ లంకంతా గాలించినా సీత కనబడలేదు అని చెబుతాను. ఆ మాట వినగానే హా సీత అని వెంటనే రాముడు గుండెకి చచ్చిపోతాడు. రాముడు మరణించిన వెంటనే ఆ దృశ్యం చూసి లక్ష్మణుడు మరణిస్తాడు. ఈ వార్త వినగానే భరత శత్రుఘ్నుడు మరణిస్తారు. ఆ వెంటనే అయ్యో అని కౌసల్య, సుమిత్ర, కైక వాళ్ళు చచ్చిపోతారు. పౌరులందరికీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మీద మమకారం కనుక వారంతా ఎవరికి వాళ్ళు గుండెపోటుతోటో ఆత్మహత్య చేసుకునో వాళ్ళంతా మరణిస్తారు. మొత్తం అయోధ్యానగరం అంతా నశించిపోతుంది. కృతజ్ఞత కలిగిన మా సుగ్రీవుడు అయ్యో రాముడి భార్యని వెతికించి అప్పగించలేకపోయాను, ఇంకెందుకు నా బ్రతుకని సుగ్రీవుడు కూడా ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాడు. సుగ్రీవుడు మరణ వార్త వినగానే తార, రుమ, అంతఃపుర స్త్రీలు మరణిస్తారు. అప్పుడు మా అంగదుడు ఉంటాడా, ఆయన చచ్చిపోతాడు. ఆ వెంటనే నీలుడు, నలుడు, పనసుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు, కుముదుడు, జాంబవంతుడు, ఆఖరికి నేను, అందరం మరణిస్తాం. ఈ విధంగా నర వానర జాతి మొత్తం అంతా నా ఒక్కడి వల్ల నశించిపోతోంది. ఎందుకు ఈ దరిద్ర బ్రతుకు? దీనివల్ల మా వాళ్ళంతా విషం ఉద్బంధనం వాపి ప్రవేశం జలనస్యవా ఉపవాసమధో శస్త్రం ప్రచరిష్యంతి వానరాహ. వానరులంతా విషం తాగో, ఉరివేసుకునో, అగ్నిలో దూకియో, ఉపవాసాలతోటో, మొత్తం మీద ఆయుధాలతో కొట్టుకునో చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారు. ఎంతమందిని నేను ఒక్కడిని చంపేస్తున్నాను. కాబట్టి నేను వెనక్కి వెళ్లకుండా ఇక్కడే ఎక్కడో కొండల్లోనో, అడవులలోనో, మరో దివ్య ప్రదేశంలోనో వానప్రస్థాశ్రమం గడపడం మంచిది. నేను వానప్రస్థాశ్రమం గడిపితే అప్పుడు ఇంకా వస్తాను అని నా కోసం ఎదురు చూస్తూ మరికొంతకాలం బతుకుతారు వాళ్ళు. నేను రాను గనక వస్తానని ఆశతో బతుకుతారు ఎదురు చూస్తూ. పాపం కాదు, నేను వానప్రస్థాశ్రమం గడుపుతూ సుఖంగా ఉండడం ఎందుకు? ఆత్మహత్య నేను కూడా చేసేసుకుంటే వదిలిపోలేదు. నేను చస్తే శని వదిలిపోతుంది అనుకున్నాడు ఆయన. పాపం చిన్న చిన్న దౌర్బల్యాలు అంటారు వీటిని. ఎంత సాధకులైనా గొప్పవాళ్ళు కూడా నేను చచ్చిపోతాను ఏంటి? చచ్చిపోయి ఏమిటి సాధిస్తారు చెప్పండి మీరు? అసలు ఎవరైనా చీటికి వాటికి 10th క్లాస్ పాస్ అవ్వలేదు, చచ్చిపోయి ఏం సాధిస్తావు? లేదా అక్కగారు చెల్లెలు కొట్టింది, చెల్లెలు కోపం వచ్చి నేను చచ్చిపోతాను అంటే ఏంటి? చచ్చి ఏమి సాధిస్తావు? ఎవరిని సాధిస్తావు? లేదా చెల్లెలు కొట్టింది, అక్కగారు వెంటనే వెళ్ళి చచ్చిపోతానంటే ఏమవుతుంది? అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతారా?
పని అవ్వకపోతే చావు దేనికి పరిష్కారం కాదు. అందుకే ఈయన కూడా ఒక్క క్షణకాలం బలహీనత గురయ్యాడు. సాగరాన్ ఉపజే దేశే బహుమూల ఫలోదకే చితాంకృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీ సుతం ఉపవిష్టస్య వా సమ్యగ్లింగనం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయసాహ శ్వాపదాని చ. సముద్ర తీరంలో ఎక్కడైనా చితిని పేర్చుకుని అందులో దూకేయినా, మంచి మంట వేసుకుని ఆ మంటల్లో కాలి బూడిదైపోతాను, హాయిగా అరణి మధించి అగ్నిని ప్రజ్వరల చేసి కాలిపోతాను. కొంచెం కాలిపోతే బాధేస్తుందేమో, దాని బదులు ఉపవాసం చేసి చచ్చిపోతేనో ప్రాయోపవేశమని ఉంటుంది, అంటే దర్భలు పరుచుకుని చచ్చేదాకా అన్నం తినకుండా ఉండం. అలా చేస్తే బాగుంటుందా? అది కొంచెం ఎక్కువ కాలం పడుతుంది సావడానికి. కాబట్టి ఓ పని చేస్తే హాయిగా నీళ్లల్లో దూకేస్తే జల జంతువులు తింటాయి. ఏదో రకంగా శరీరాన్ని నాశనం చేసుకోవాలి, కానీ ప్రాణులు తినడానికి పనికి రావాలి. అగ్నిలో దూకితే కాలి బూడిదైపోతే తిండిగా ఎవరికి ఉపయోగపడం. అదే ఏ ఊరేవు వేసుకుంటే చచ్చిపోతే అప్పుడు వాయసాహ కాకులు, శ్వాపదానిచ కుక్కలు ఇవన్నీ నన్ను తింటాయి. నా శరీరం కొంతమందికి ఆహారం అవుతుంది. ఆ రకంగా అయినా నేను పుణ్యం చేసుకున్నట్టు అవుతుంది, పాపం పోతుంది అనుకోగానే వెంటనే మళ్ళీ జ్ఞానం కలిగింది. చచ్చా, ఎంత పొరపాటు, ఎంత బలహీనుండైపోయానే, ఎంత చదువు చదివి చివరికి ఇంటి వెనకాతలు చచ్చిపోవడమా? అబ్బెబ్బెబ్బే, వినాశే బహవో దోషాః, వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. మానవుడు చావడం వల్ల అన్నీ నష్టాలే. చచ్చిపోతే కుటుంబానికి దుఃఖం, ఆ దుఃఖం కొంతకాలం తర్వాత పోతుంది. కానీ భూమి మీద పుట్టి చెయ్యవలసిన పనులు చేయకపోవటం వల్ల ఈ పనులు చెయ్యడానికి ఇంతకి 1000 దరిద్రపు నికృష్టపు జన్మలు ఎత్తాలి. ఆ జన్మలు ఎత్తాలంటే ముందు ఈ శరీరం విడిచిపెట్టినవాడు, చచ్చిపోయినవాడు స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళడు. స్వర్గో నైవచ నైవచ, స్వర్గానికి వెళ్ళడు, నరకం ఉండదు. మధ్యలో ఒక పిశాచ రూపంలో అల్లాడిపోతాడు. ఈ పిశాచములు ఆకులు లేని చెట్టు మీద కూర్చుంటాయి. ఆ చెట్టు మీద కూర్చుని తిండి తినడానికేమో శక్తి ఉండదు, మాంసం దొరకదు. అతి కష్టం మీద ఎవడైనా భయపడి పిరికివాడు దగ్గరకు వస్తేనే దగ్గరకు వచ్చిన పిరికివాడిని మాత్రమే తినగలరట, ఇంకెవరిని తినలేరు. దాంతో వీళ్ళకి ఆహారం ఉండదు. భయం పడేటటువంటి వాడు చాలా తక్కువ మంది ఉంటారు ఈ లోకంలో. కాబట్టి ఎవరిని చూడలేక, నీరు లేక, తిండి లేక అల్లాడిపోవాలి యుగయుగాలు. ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే యుగాలు అల్లాడిపోతారు. ఆ తర్వాత ఎప్పటికో అతి కష్టం మీద ఎవడి వల్ల విముక్తి వస్తే ఎన్ని వేల నరకాలు అనుభవించాలో అన్నీ అనుభవించి భూమి మీద మళ్ళీ కుంటివాడిగా, గుడ్డివాడిగా, పశువులుగా, నికృష్టపు జంతువులుగా పుట్టాలి. ఇన్ని పాపములు ఉన్నాయండి మీకు. చూడండి, ఇవన్నీ మార్కండేయ పురాణం యమవర్ణంలోనూ భాగవతంలోనూ ఆత్మహత్య కంటే మహాపాపం మరొట్లేదు. పాతకాల్లో పంచపాతకాల కంటే కూడా మహాపాతకం. ఇక మీదట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య మేము చేసుకోమని ఒట్టేయండి గట్టిగా, అంతే గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఒట్టేయండి. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఒకసారి నా దగ్గరికి రండి, నేను కొంచెం మంచి బహుమానం ఇస్తాను. 2-3 సార్లు నాకు చెప్పారంటే లాభం అనమాట. అవసరమైతే నేనే వేసేస్తాను, మీకు అవసరం అయితే ఏ మందు ఇయ్యాలో మందు వేస్తాం. అన్నిటికంటే పరమదోషం ఆత్మహత్య. అందుకే వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. బ్రతికుంటే శుభాలు పొందొచ్చు. 100 ఏళ్లకైనా మనకి శుభం వస్తుంది. చచ్చిపోయిన వాడికంటే బతికున్నవాడు ఏతి జీవంతమానందం నరం వర్షశతాదపి అంటుంది సీత. తర్వాత బ్రతికుంటే చిన్నప్పటి నుంచి దుఃఖాలు అనుభవించిన 100 ఏళ్ళు బతికుంటే 100వ ఏడైనా సుఖం రావచ్చట. అప్పుడు వచ్చిన సుఖమైనా సుఖమేగా ఎంతకాలమైనా. నాకు బాగా ఆత్మీయురాలైన ఒక శిష్యురాలు ఉండేది. నాకంటే పేరుకి నేను గురువునే కానీ 15 ఏళ్ళు పెద్దది ఏకంగా ఆవిడ. పాపం ఆవిడ హిందీ పండిట్గా చేసేది. ఆవిడకి 40 ఏళ్ళు ఉన్న రోజుల్లో ఇంచుమించుగా నాకు 20 అవి ఉండే. అప్పుడే హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యి ఓ హిందీ పండిట్గా నేను పనిచేశాను ఒక స్కూల్లో. ఆవిడకి పెళ్ళవక వృద్ధకన్యక అయిపోయి అందరూ అవమానిస్తుంటే, గురువుగారు నేను చచ్చిపోతానండి అంది. నువ్వేం చచ్చిపోకమ్మా అని ఆవిడకి సీతాకళ్యాణం పారాయణ ఇచ్చి, నీ గ్యారంటీగా ఏడాది తిరిగేలో పెళ్ళవుతుంది అన్నాను. పాపం ధైర్యం తెచ్చుకుని పారాయణ చేసింది. దైవానుగ్రహం. ఆ ఏడాదిలోపు నేను ఆ ఉద్యోగం అనేసి మళ్ళీ వేరే పీజీకి వెళ్ళిపోయాను, ఎంఏ చదువుకోవడానికి. ఈలోపు
ఒక రోజున ఆవిడ విజయవాడలో కనపడింది. గురువుగారు అని ఎవరో అరిస్తే ఏమిటానని చూస్తే ఓ స్కూటర్, ఆ స్కూటర్ మీద ఒక టింగు రంగడు, ఆ టింగు రంగడు వెనకాతల ఒక టింగు రంగిణి, ఇద్దరు ఉన్నారు. ఎవరని చూస్తే ఈవిడ. ఆశ్చర్యపోయాను. ఏమండి ఈయన హెచ్ఎం అండి, పెళ్ళయి భార్య పోయింది, రెండో పెళ్లి కోసం వెతుకుతున్నారు, నేను దొరికానండి, ఆయనకి ఎవరు బాదరాబందీ లేరండి, మారు మాట్లాడకుండా మేమిద్దరం హాయిగా దండల పెళ్లి చేసుకున్నాం, శుభ్రంగా సంతకాల పెళ్లి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నామండి, గురువుగారు మీరు చెప్పింది నిజమండి అంది ఆవిడ. ఎంత సుఖంగా బతికిందండి ఆవిడ. రోజు ఆయన స్కూటర్ మీద చేతక్ మీద తీసుకెళ్ళేవాడు. ఏనాడు రిక్షాకు కూడా ఎక్కలేని ఆవిడ దర్జాగా, ఆ రోజుల్లో చేతక్ అంటే పెద్ద గొప్ప కదా మరి, శుభ్రంగా ఎక్కి తిరిగి సుఖంగా బతికింది. నేను చెప్పింది ఏనాటి మాట, 1987 ఆ కాలంలో మాట. ఇప్పుడు ఈ మధ్యనే పాపం భర్త పోయాడు, ఒక ఏడాది క్రితం. నా ఉపన్యాసానికి వచ్చింది ఆవిడ, జాలేసింది. కానీ తప్పదు మరి, ఆవిడకే 75 ఏళ్ళు అంతా వచ్చేసాయి. మరి 87 అంటే 28 ఏళ్ళు అయ్యే కదా అప్పుడే. 28 ఏళ్ళు అంటే ఆనాటికే 40 అంటే 40, 28, 68 ఏళ్ళు, ఇంచుమించుగా 70లోకి వస్తుంది ఆవిడ కూడా. కానీ ఏమైతేనే నాకు హాయిగా భర్త పెన్షన్ వస్తోంది, నాకు పెన్షన్ వస్తోంది, ఏ టెన్షను లేకుండా గురువుగారు మీ ధర్మాన్ని సుఖంగా బ్రతికాను, మా ఆయన చాలా మంచివాడండి, ఆయన మోక్షం పొందడానికి భాగవత్ సప్తాహం చేయండి అంది ఈ మధ్యన ఆవిడ ఉండరాజవరం దగ్గర తగిలి. అందుకు చెబుతున్నాను అన్నమాట. నిజంగా ఆనాడు తొందరపడి ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈ ఆనందం ఉండదు. అనుక్షణము మనం ఇలాంటి దౌర్బల్యాన్ని జయించాలి. భగవంతుణ్ణి దృఢంగా నమ్మితే ఏ దుఃఖమైనా పోతుంది. అందుకనే జీవన్ అంటే బ్రతికినవాడు భద్రాణి శుభములను పశ్యతి చూస్తాడు. బతికుంటే ఎప్పుడు శుభాలే. కాబట్టి మనమేం బెంగెట్టుకోకర్లా, జుట్టు ఊడిపోయింది, పెళ్ళి అవ్వటం లేదు, 70 ఏళ్ళు వస్తున్నాయి, 50 ఏళ్ళు వస్తున్నాయి, ఏమో ఎవడికి ఏ యోగం పెట్టాడో భగవంతుడు. ఆ సమయం రావాలి, ఆ గీత రావాలి, ఆనంద యోగం రావాలి. ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి జీవి సుఖమే పొందుతాడు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, చెప్పి తీరాలి. విష్ణు పురాణంలో ఒక సూక్ష్మమైన కథ ఉన్నది. ఒక ముసలాయన 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు విష్ణువు కోసం. విష్ణువు ప్రత్యక్షం అవ్వలేదు, చచ్చిపోదాం అనిపించింది. ఆ సమయంలో నారదుడు, నువ్వు చావద్దు, నీకు శుభవార్త చెబుతాను. ధ్రువుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ ధ్రువుడు సవతి తల్లి తిట్టిందని ఆగ్రహించి తపస్సు చేసుకోవడానికి వెడుతున్నాడు మధువనానికి, యమునా నదీ తీరానికి. వాడికి గ్యారంటీగా విష్ణు ప్రత్యక్షమవుతాడు, నువ్వు వాడిని పట్టుకున్నావంటే నీకెప్పుడు మోక్షం వస్తుందో తెలుస్తుంది అన్నాడు. వెంటనే ఈయన ఆత్మహత్య ఆపి ధ్రువుడు తపస్సు గడుతూ ఉంటే ధ్రువుడిని ఆపి, నాయన నారదుడి ద్వారా తెలుసుకున్నాను, నీకు విష్ణువు ప్రత్యక్షం అవుతాడు, వరం ఇస్తాట, సందేహం లేదు, నువ్వు చిన్న ఉపకారం చెయ్యి, విష్ణువు ప్రత్యక్షం కాగానే నాకు అసలు మోక్షం ఉందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుందో కనుక్కో అన్నాడు. అలాగేనండి అన్నాడు ధ్రువుడు. మిగతా కథ అంతా అనవసరం. ధ్రువుడికి విష్ణువు కనబడ్డాక ధ్రువుడు ఆయన ద్వారా వరాలు పొందడానికి ముందే, ఏమండి నాకు కాదు వరాలు ఇవ్వడం, నన్ను ఒక ముసలాయన అడిగాడు, అసలు ఆయనకి మోక్షం ఉందా లేదా అన్నాడు. పాపం విష్ణువు ఎందుకులే వదిలే అన్నాడు. కాదండి చెప్పండి అన్నాడు. అయితే చెబుతున్నా విను, వాడికి ఎప్పట్లో మోక్షం లేదు, వాడు మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆ మర్రి చెట్టుకున్న ఆకులన్నీ కిందకి రాలిపోతాయి చూడు, శిశిర ఋతువులో ఆకులు ఎన్నో లెక్కెట్టమను. శిశిర ఋతువులో చెట్టు ఆకులన్నీ మొత్తం రాలిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ వసంత ఋతువులో చెట్లకు ఆకులు వస్తాయి. ఈ కొత్తగా వచ్చిన ఆకులు ఎన్నో లెక్కెట్టమను, రాలిపోయిన ఆకులు ఎన్నో లెక్కెట్టమను. ఇవి అవి కలిపితే ఎంతో, అన్ని జన్మల తర్వాత వాడికి మోక్షం వస్తుంది, అప్పటిదాకా మోక్షం లేదన్నాడు. మీరు చప్పట్లు కొట్టారు, కానీ పాపం ధ్రువుడు కళ్ళు తిరిగాయి. ఆయనకి ఎన్ని వరాలు ఇచ్చినా అయ్యో పాపం ఆయనకి ఎప్పట్లో మోక్షం లేదు కదా అని బాధపడుతూ మొత్తం మీద ఆ ముసలాయన దగ్గరికి వచ్చాడు. ముసలాయన, అయ్యా ఏమన్నాడు విష్ణు అంటే, బాధ కలుగుతుంది అనుకోండి మీకు, అయినా చెప్పక తప్ప చెబుతున్నాను, మీరు మాత్రం మాట ఇవ్వండి ధైర్యంగా ఉంటానని అన్నట్ట. నాకు ఆ పిరిగితనం పోయింది, నారదుడు చెప్పాడు, నీకు ఆత్మహత్య చేసుకోనిలే చెప్పు అన్నాడు ఈయన. ఈ మర్రి చెట్టు ఆకులు ఓ 10,000 ఉంటాయనుకోండి, మళ్ళీ ఓ 10,000 ఆకులు పుడతాయనుకోండి ఉదాహరణకి, మొత్తం 20,000 ఆకులు. అంటే ఆ 20,000 జన్మల తర్వాత మీకు మోక్షంట, అప్పటిదాకా మీకు మోక్షం లేదు, ఎప్పట్లో మీకు మోక్షం లేదనగానే వెంటనే ఈ ముసలాయన టింగు ఆ టింగు అని నృత్యం చేయడం మొదలెట్టాడు. వీడు కళ్ళు తిరిగి పడిపోతాడేమో అని అనుకుంటే వీడు నృత్యం చేస్తున్నాడేమిరా అనుకున్నాడు ధ్రువుడు. ఏమండి మీకు బాధ లేదా అంటే, బాధ ఎందుకయ్యా, విష్ణుమూర్తి వాక్కు సత్యం అసత్యం అవ్వదు, అంటే నాకు 20,000 జన్మల తర్వాతైనా గ్యారంటీ మోక్షం. కానీ ఈ మిగతా జనాలకి ఎవరికైనా మోక్షం ఉందో లేదో తెలుసా, ఒక్కడికి తెలుసా నాకు గ్యారంటీగా మోక్షం వస్తుందని, కానీ నాకు గ్యారంటీ కార్డు ఉందన్నాడు ఆయన.
అంటే అది ఆత్మబలం అంటే. ఇవాళ కాబట్టి ఎన్ని జన్మల తర్వాత అయినా అప్పటికైనా నాకు ముక్తి ఉన్నది కదా, ఈ తృప్తి ఉండాలి మనిషికి, అది జ్ఞానం. ఇప్పుడు ఆ ముసలాయనకి అది వచ్చింది, వాడికి మోక్షం వచ్చింది. పురాణాల వల్ల మనం ఎప్పటికప్పుడు మనోబలం, ఆత్మబలం, జ్ఞానం పొందాలి. అది పొందితే ఎప్పుడైనా శుభం తప్ప అశుభం ఉండదు. తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, కాబట్టి నేను ప్రాణములను ధరిస్తాను, నేను చావను. ధ్రువో జీవిత సంగమః, నేను నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. ఇలా దుఃఖాన్ని తొలగించాడు. కొంత దుఃఖం వచ్చినా ఆ దుఃఖాన్ని మళ్ళీ అధిగమించాడు. అధిగమించిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడుంది అసలు గొడవ. ఇందాకటి నుంచి సీత కోసం ఎంత వెతికినా ఎందుకు కనపడలేదో తెలుసా? చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే. నేను లంకంతా తెగగాలించాను. నేను లంకలో సీత కోసం వెతకని స్థలం 4 అంగుళములు కూడా లేదు. 4 ఇంచెస్ కూడా వదలకుండా వెతికానన్నట్ట. దాన్ని అహంకృతి అంటారు. సాధకులకి అప్పుడప్పుడు బాగా వెతికేశానండి కనపడలేదండి అంటాడు. ఒక్కోసారి ఏటీఎం కార్డు ఎక్కడుందని వెతికారు, అక్కడే ఉంది అది. వెతికానండి అంటామే, మనం దృష్టి దాని మీద పెట్టాం, ఆందోళనతో వెతుకుతాం. కానీ మనకి ఏమనిపిస్తుంది అప్పుడు? పక్కవాడు చెబితే నేను అంతా వెతికాను, నాకు చెబుతావా అనిపిస్తుంది. ఈ అహంకారం ఉన్నంత వరకు నేను అంతా వెతికాను, నేను వెతకని స్థలం 4 అంగుళములు కూడా లేదు అనుకోవడం వల్లే కొంత పరీక్ష వచ్చిందనమాట. అంతేగాని పునః ప్రయత్నం చేద్దామనే ఊహ రాలేదు అప్పుడు. ఇప్పుడు ఆయన నేను వెతకని స్థలం 4 అంగుళాలు కూడా లేదనుకున్నాను, ఏమో ఇంకెక్కడుందో అది కూడా చూద్దాం అనుకున్నాడు. ఎంతలోనే నిద్రపోతున్న రావణుని మీదకి దృష్టి వెళ్ళింది. నేను చచ్చిపోవడం ఏమిటి అసలు? ఇందాకటి నుంచి నేను పెద్ద పొరపాటు చేశాను. సీత కనపడకపోతే ఆత్మహత్య నేను చేసుకుంటే ఎవడికి నష్టం? నాకే. కానీ ఆ సీతను అపహరించి లంకానగరానికి తీసుకొచ్చి సీత మరణానికి, ఇటు రాముడి మరణానికి, మా అందరి దుఃఖానికి మూలకారకుడైన దుర్మార్గుడు రావణాసురుడు హాయిగా ఈ అంతఃపురంలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ దుర్మార్గుడిని చంపేయాలి. రావణం వధిష్యామి దశగ్రీవం మహాబలం. ఈ రావణాసురుణ్ణి, ఈ దశగ్రీవుణ్ణి, మహాబలవంతుణ్ణి చీల్చి చెండాడతాను, చంపి అవతల పారేస్తాను. ఆ దెబ్బతో మళ్ళీ ఎప్పుడు సీతాదేవిని అపహరించడం వంటి కార్యక్రమం ఎవడు చెయ్యడు అని ఒక్క క్షణం రావణుడిని చంపేయడమా, వీడిని పట్టుకెళ్ళి రాముడి దగ్గర పారేయడమా, లంకని ధ్వంసం చేయడమా అనుకున్నాడు. ఇలా అనుకుంటూ ఉంటే ఆయన దృష్టి అప్పుడు పడింది. అశోకవన్నికా చేయం దృశ్యతే యా మహాద్రుమా యమామధిగమిష్యామి నహీయం విచితా మయా. ఈ అశోకవనం ఇప్పటిదాకా నాకు కనపడలేదేమిటో. తెగ వెతికాను, అంతా వెతికాను అనుకుంటున్నాను, కానీ భ్రమలో పడ్డాను. పెద్ద పెద్ద చెట్లతో ఉన్న, మహాద్రుమములతో ఉన్న, లతలతో ఉన్న అశోకవనం మాత్రం ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు చూశాను. ఇందులోకి ఇప్పుడు లంఘిస్తాను, సందేహం లేదు. ఇప్పుడు నేను దాన్ని చూస్తాను, అందులో సీత కనబడుతుంది. కానీ ఇన్ని గంటలు వెతికానే ఈ అశోకవనం నా దృష్టిలో పడకుండా ఎలా తప్పించుకుంది అంటే, ఆత్మాన్వేషణ అంత తేలిగ్గా లభించదు. వెతకాలి, సాధన చెయ్యాలి, మహాత్ముల కథలు వినాలి. ఇవన్నీ వింటే ఎప్పటికో ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మజ్ఞానానికి ముందు ఇలాంటి దుఃఖాలు వస్తాయి. అందుకే సాధకులకి చాలా పరీక్షలు ఉంటాయి. ఏ సాధన లేని వాడికి పరీక్ష ఉంది? ఏమీ లేకుండా ఇంట్లో తిని పడుకునేవాడికి ఒకటే దుఃఖం, ఒకటే సుఖం అన్నాం. కానీ అలా కాకుండా ఉద్యోగం చేసి సంపాదించాలనుకునేవాడికి, లేదా జీవితంలో పైకి రావాలనుకున్నవాడికి కొన్ని ఇబ్బందులు, పరీక్షలు ఉంటాయి. అలాగే జ్ఞానముతో ఆత్మాన్వేషణ చేసి పరమాత్మని పొందాలనుకున్న వాడికి తప్పక కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలలో విచక్షణని ఉపయోగించి బయటపడాలి. ఇప్పుడు ఆ విచక్షణ జ్ఞానం ఆయనకి తనంత తానే లభించింది. ఇప్పుడు దీన్ని చూస్తాను. ఇంతవరకు నా ప్రయత్నంతో వెతికాను, ఇప్పుడు సంపూర్ణంగా శరణాగతి పొంది దేవతల్ని అప్పుడు వెడతాను. అశోకవనం కనబడ్డాకే దేవతల్ని శరణు వేడాడు, గుర్తుపెట్టుకోండి. దేవతల్ని వేడుకున్నాక అశోకవనం కనబడిందని ఎవరైనా భాష్యం చెబితే అది ఒట్టి అసత్యం. స్వయముగా 55వ శ్లోకంలో అశోకవనం చూశాడు. చూశాక 56వ శ్లోకం నుంచి వరసగా అందరినీ స్తోత్రం చేశాడు ఆయన. అనగా ఈ దృశ్యం కనబడింది, ఇందులో అయినా సీత కనబడాలి. అందులో ఎవరికి ముందు నమస్కారం చేశాడు? వరసగా నమస్కారం చేశాడు ఆయన. వసూన్
రుద్రాన్ తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. ఇప్పుడే నేను వసువులకి నమస్కారం చేస్తాను. వసు శబ్దమునకు ప్రాణం. మన శరీరంలో ఉన్న ప్రాణానికి అధిష్టాన దేవతలు వసువులు. మన శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దేవత మనల్ని రక్షిస్తూ ఉంటారు. అందులో వసువులు పంచప్రాణాలకి అధిష్టాన దేవతలు. ప్రాణం పోకుండా అనుకున్న పని సాధించాలంటే, శత్రువులు కోటలోకి అడుగు పెట్టాలంటే అప్పుడు ఎప్పుడైనా సరే వసువులను ప్రార్థించాలి. ప్రయాణానికి వెళ్లే ముందు వసువులకి నమస్కారం చేయాలట. ఓం వసవే నమః అని నమస్కారం చేశామంటే ఇక ప్రయాణంలో యాక్సిడెంట్ అయినా మన ప్రాణం పోదు అన్నారు. శరీరంలో అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే యమధర్మరాజు గారికి నమస్కారం చేసి ప్రయాణం చెయ్యాలి. కారు ఎక్కే ముందు, దూర ప్రయాణం చేసే ముందు కారుకు ఒక్క ప్రదక్షిణ చేసి యమధర్మరాజు గారిని తలుచుకుంటే, వసువుల్ని తలుచుకుంటే వసువుల వల్ల ప్రాణములు నిలుస్తాయని, యమధర్మరాజు గారిని తలుచుకుని కారుకి ప్రదక్షిణ చేసి ఎక్కడం వల్ల ఒకవేళ ప్రాణం నిలబడినా కాళ్ళు చేతిలో పోకూడదుగా. ప్రాణం ఉంటే మాత్రమే ఒకటి, కాళ్ళు చేతులు అన్ని పోయి చక్రాల కుర్చీలో కూర్చుంటే అది ఇంకా ప్రమాదం. అందుకని ప్రదక్షిణ చేసి యముడిని తలుచుకుంటే అవయవాలు దెబ్బతినవన్నారు. ఇవి మనకి స్వయముగా యమస్మృతిలో 4.5 శ్లోకాలు, ఒక 4 శ్లోకాలు ఒక అర శ్లోకంలో చెప్పారన్నమాట. ఎప్పుడైనా వాహనం కొత్తగా కొనగానే పూజించి ప్రదక్షిణ చేసి ఎక్కుము, టక్కున ఎక్కడం కాదు. దూర ప్రయాణం ఎప్పుడు చేస్తున్నా, బాగా దూరం వెడుతున్నాం అనుకున్నప్పుడు కారుకు ఒక ప్రదక్షిణ చేసి కుంకుమ పెట్టి ముందు వసువులకి తర్వాత యమధర్మరాజుకి నమస్కారం చెయ్యి. అప్పుడేమిటి, ఊపిరాగి చచ్చిపోం, కాళ్ళు చేతులు యాక్సిడెంట్ అవ్వవు, అసలు అయినా దెబ్బతినవు, ప్రాణం పోదు, మళ్ళీ సుఖంగా ఇంటికి వస్తాం. నేను చెప్పిన దాన్ని అమల్లో పెట్టి బతికిన వాడిని ఒక ఆయన చూశాను నేను. ఇలాగే ఒక ఆయన ఏలూరు నుంచి భీమవరం వెడుతూ కైకులూరు దగ్గర లారీ కొట్టేసింది, మారుతి గారిని. పైగా అప్పట్లో మారుతి 800 మరీ ఇలా విచిత్రంగా ఉండేది. ఆ 800 విధంగా చూస్తే ఆశ్చర్యం అన్నట్టు. అందులో వాడు ఎలా బతికాడో తెలియదు. ఇంత ఇక్కడ చిన్న దెబ్బ తప్ప ఇద్దరూ బతికారు. ఇద్దరి పేర్లు సుబ్బారావులే. ఆశ్చర్యం. భగవంతుడి అనుగ్రహం అలా ఉంటుంది. ఆ కారు ఏమో పూర్తిగా పచ్చడైపోయిందా, వాళ్ళు మాత్రం వెనక సీట్లో అలా వెనక్కి వెళ్ళారు, ఎవరో వచ్చి లాగేశారు. ఆ తర్వాత ఆ దృశ్యం మనం చూడలేమన్నమాట. ఇవన్నీ శాస్త్రములు మనం సుఖంగా జీవించడానికి చెప్పాయి. నమ్మామా సుఖపడతాం, వాటిని నమ్మకపోతే అది కర్మయోగం. భగవద్ధ్యానం చేసుకుని ఎప్పుడూ గురువుల్ని తలుచుకుని ఎప్పుడు చేయవలసినవి చేసి ప్రయాణం చేస్తే ప్రయాణం సుఖంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏం చేశాడు, వసువులని ప్రాణాది దేవతలను తలుచుకున్నాక రుద్రాన్ ఏకాదశి రుద్రుల్ని తలుచుకున్నాడు. 11 రూపాల్లో రుద్రుడు ఉంటాడు. ఆ రుద్రులందరినీ తలుచుకున్నాడు. రుద్రుల యొక్క అనుగ్రహం ఉంటే రోదనము ఉండదు, ఏడుపులు ఉండవు, ప్రయాణంలో అపశకునాలు, మనకేవో కష్టం వచ్చి అయ్యో అని ఏడవడం ఉండదు. ఇంకో రహస్యం తెలుసా, రుద్రుణ్ణి తలుచుకుని ప్రయాణం చేస్తే చెడ్డ వార్త చెవిలో పడదు. మనం ఎక్కడికో తీర్థయాత్రకు వెళ్ళాం, హఠాత్తుగా ఇంట్లో వాళ్ళు ఫలానా వాళ్ళు పోయారనే వార్త వస్తే ఏడుస్తూ కూర్చుంటాడుగా, అలాంటి శోకమునకు సంబంధించిన వార్తలు చెవిలో పడవు. అందుకని ఎప్పుడైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ఏ అమెరికాయో వెళ్ళాం, హాయిగా రుద్రుడికి అభిషేకం చేసుకుని తలుచుకుని వెడితే ఇంకా మనకి శోక వార్తలు చెవిన పడవన్నమాట, సంతోష వార్తలు తప్ప. ఆదిత్యాన్ సూర్యులు 12 మంది ద్వాదశాదిత్యులకి నమస్కరించాడు. వీరికి నమస్కరిస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అశ్వినవు అశ్విని దేవతలకి నమస్కారం చేసుకుంటే అనారోగ్యం వచ్చినా టక్కన మందు దొరుకుతుంది వేళకి. మరుతోపిచ మరుద్గణాలకి, మరుత అంటే వాయుదేవుడని కూడా అర్థం, వాయువుకి నమస్కరించాడు. వీళ్ళందరికీ నమస్కరించి రాక్షసులకి శోకమును పెంచడం కోసం అశోకవనంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇక్ష్వాకు కులనందిరి అయినటువంటి జగన్మాతకి నమస్కారం చేస్తాను, రాముడికి నమస్కారం చేస్తానని ఒక ముహూర్తకాలం అక్కడికి వెళ్లే ముందు ఆలోచనలో పడ్డాడనమాట. ధ్యానం చేశాడు. సముహూర్తమివ ధ్యాత్వ, ఒక ముహూర్తకాలం అమ్మవారిని అలా తలుచుకుని ఏమి చెయ్యాలో ఆలోచన చేసుకుని అప్పుడు ఆయన లేచాడు. లేవగానే ఇప్పుడు చదువుతున్న గొప్ప శ్లోకం, పరమ పవిత్ర శ్లోకం. ఈ శ్లోకాన్ని రోజు చదువుకుంటే శుభాలు కలుగుతాయన్నమాట. అందరూ చదువుకోవచ్చు, ప్రయాణ కాలంలో ఇంకా మంచిది. గర్భవతులు చదువుకుంటే మంచి కొడుకు పుడతాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అందరూ అనండి ఒకసారి ఈ శ్లోకాన్ని. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. అద్భుతమైన శ్లోకం. 59వ శ్లోకం 13వ సర్గలో సుందరకాండలో ఒక మంత్ర శ్లోకం. శరణాగతితో పరమాత్ముణ్ణి ఆశ్రయిస్తే సర్వకార్యాలలో దిగ్విజయం కలుగుతుందని నిరూపించిన శ్లోకం. ఈ శ్లోకం నిత్యపారాయణ చేసుకున్నటువంటి వాడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో పూర్తయి తీరుతాయి. ముఖ్యంగా పెళ్లి సంబంధాలకు వెళ్లే ముందు ఈ శ్లోకం చదువుకుని వెడితే ఆ సంబంధం ఖాయమవుతుందని, కొన్ని పొందలేని వస్తువుల్ని పొందాలనుకుని వెళ్ళేటప్పుడు చదివితే తప్పక పొందుతామని ఎంత అద్భుతంగా ఉమామహేశ్వర సంహితలో చెప్పారు. ఇందులో ముందుగా హనుమంతుడు అశోకవనంలోకి వెళ్లే ముందు రాముని కొరకు నమస్కారం, రామచంద్ర ప్రభువుకి నేను నమస్కరిస్తున్నాను. నా ప్రభు ఎప్పుడైనా యజమానికి నమస్కరించాలి. సర్వదేవతా స్వరూపుడు గనక, పరబ్రహ్మము గనక, ఆయన కోసమే అసలు హనుమంతుని అవతారం గనక, ఆయన కంటే ఈయనకి ఇష్ట దేవత లేడు గనక ముందు ఆయనకే నమస్కరించాడు. రాముని కొరకు నమస్కారం. స లక్ష్మణాయ, మళ్ళీ లక్ష్మణునితో కూడిన రామునికే నమస్కారం. లక్ష్మణులు లేని రాముడికి నమస్కారం ఉపయోగం లేదు. అవతారాలలో 2 అవతారాలు ఎందుకు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి? మిగతా అవతారములకు ఇంత కథ ఎందుకు లేదు, ఇంతలా పూజలు ఎందుకు లేవు అంటే దానికి గల కారణం రాముడి పక్కన లక్ష్మణుడు, కృష్ణావతారం పరిపూర్ణ అవతారం పక్కన బలరాముడు ఉండడమే. శ్రీ మహావిష్ణువుకి 4 వ్యూహములు ఉన్నాయి. దానికి వ్యూహ చతుష్టయము అని పేరు. అందులో మొదటిది వాసుదేవుడు, రెండవది నారాయణుడు, మూడవది సంకర్షణుడు, 4వది అనిరుద్ధుడు. అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు ఒకే శబ్దానికి పర్యాయంగా వాడతారు వ్యూహ చతుష్టయంలో. ఈ 4 కలిపి శ్రీ మహావిష్ణువు యొక్క వ్యూహం అంటారు. దీనితోటే లోకాలన్నిటినీ సృష్టించి పోషించి లయం చేసుకుంటున్నాడు. ఇందులో మొట్టమొదటిది వాసుదేవ రూపం. దీనికి గుణం ఉండదు, రూపం ఉండదు, కర్మ ఉండదు. అంతటా వ్యాపించిన నిర్గుణ చైతన్యం పరబ్రహ్మం అన్నమాట. అందుకే మార్కండేయ పురాణంలో అరయన్ వర్ణము పేరు రూపమును లేకత్యంత తేజోమయ స్ఫురణా సంపదగల్గి సర్వగతి సంపూర్ణత్వము పొంది వేతరజసత్తమోగతిత్వ విగతత్వం పొంది యోగీంద్ర భాసుర నిష్ఠాత్మిక ఆదిశక్తి కడు పొల్చున్ వాసుదేవాఖ్యయై అన్నారు. అనగా రూపము లేదు, పేరు లేదు, వర్ణము లేదు, గుణము లేదు, అన్ని చోట్ల అంతటా వ్యాపించి ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది అది. దానికి రజోగుణం లేదు, తమోగుణం లేదు, సత్వగుణం లేదు, సంపూర్ణ శక్తి కలిగినది. అటువంటి నిరాకార నిర్గుణ నిరంజన నిర్వికల్ప పరబ్రహ్మస్వరూపము శ్రీ మహావిష్ణువు మొదటి రూపము. దానికి వాసుదేవ అని పేరు. అంటే వాసుదేవ అంటే అన్నిటిల్లో ఉండునది, అన్నీ తానయి ఉండునది. రూపము ఉండదు, అన్నీ తానే. ఇంకా రెండవది నారాయణుడు అనేది. ఈ నారాయణ రూపంలో ఎప్పుడు విష్ణువు పానుపు మీద ఆదిశేషుడి మీద పడుకుని పాల సముద్రంలో ఉంటాడు. ఆయన దిగిరాడు డైరెక్ట్గా. ఆయన లక్ష్మీదేవితో అక్కడే ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుడు అవతరించినా మళ్ళీ కృష్ణుడు అర్జునుడు కలిసి మహాభాగవతంలో ఆయన దగ్గరికి దర్శనానికి వెళ్ళి విష్ణువును చూశారు. చతుర్భుజములతో శంఖచక్ర గదా పద్మాలతో వరములిస్తాడు, కానీ అవతారానికి ఆయన కదలడు. ఆ మూర్తి అక్కడే ఉండాలి. ఆ మూర్తిలో ఉన్న శక్తి కళలు వస్తాయన్నమాట. ఆయన కదలకుండా ఎప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఉంటాడు. ఇంకా మూడవది సంకర్షణమూర్తి. 1000 పడగలు కలిగి తెల్లని రూపంతో ఆదిశేషుడనే పేరుతోటి విష్ణువుకి పానుపుగా ఉంటూ ఆయనను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన అవతారాలలో పరిపూర్ణ అవతారాలని 2 ఉన్నాయి. అనగా శ్రీ మహావిష్ణువు మొత్తం 22 అవతారాలు ఎత్తాడు. ఆ 22 అవతారాల్లో నారదుడు, కపిలుడు, పరశురాముడు, రాముడు ఇవన్నీ ఉన్నాయి.
ఇందులో రామావతారం ఇంచుమించు సంపూర్ణ అవతారం, మళ్ళీ కృష్ణావతారం ఇక అది కృష్ణస్తు భగవాన్ స్వయం పరిపూర్ణ అవతారం. ఈ రెండవతారాల్లోనూ ఈ సంకర్షణుడు అనేవాడు, 1000 పడగలు కలిగిన వాడు, ఈ నిర్గుణుడు ఆయన శ్రీ మహావిష్ణువుకి సాయముగా వస్తాడు. అంటే వ్యూహ చతుష్టయంలో ఆయన 3 అనమాట. ఆయన ఎప్పుడు పక్కన ఉండాలి. ఉంటే ఆ అవతారం పరిపూర్ణ అవతారం. ఆ అవతారాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆ అవతారమే నిజమైన అవతారం. ఆ అవతారము సర్వశక్తులను క్రోడీకరించుకున్న అవతారం. తక్కిన అవతారాలకు అంత శక్తి ఉండదన్నమాట. ఇంకా అలాగే కృష్ణావతారంలో బలరాముడి రూపంలో ఆయన కూడా వచ్చాడు. అందుకే అవతారం కూడా చాలా గొప్ప అవతారంగా సుప్రసిద్ధికి ఎక్కింది. దానిలో బలం ఉంటుంది, మహిమ ఉంటుంది, సద్గుణాలు ఉంటాయి, మహా సామ్రాజ్య పట్టాభిషేక అర్హత ఉంటుంది, బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, యశస్సు ఉంటుంది, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడై ఉంటాడనమాట. ఇంకా 4వది అనిరుద్ధుడు లేక ప్రద్యుమ్నుడని పిలువబడే రూపం. ఈ రూపమే కృష్ణుడిగా, రాముడిగా, తన అంశతోటి కపిలుడిగా, నారదునిగా, బుద్ధుడిగా, కల్కిగా ఇలా అవతారాలు ఎత్తుతుందన్నమాట. ఈ అవతారాలు ఎత్తేది అనిరుద్ధ రూపము. ఈ 4 కలిపి వ్యూహ చతుష్టయం. మహాభారతంలోనూ ఉంటుంది ఈ మాట, ఇదే మార్కండేయ పురాణంలోనూ ఉంటుంది. ఈ 4 ఎందుకు చెబుతున్నాడు ఇక్కడ రాముడికి లక్ష్మణుడితో పాటు నమస్కారమని? అలాగా సంకర్షణునితో కలిసి వచ్చిన విష్ణుమూర్తి అయితేనే, అనిరుద్ధుడైతేనే అందరినీ అనుగ్రహిస్తాడు. సంకర్షణుడు లేని విష్ణువుకి ఎక్కువ శక్తి ఉండదు. కాబట్టి రామా, నీవు లక్ష్మణుడితో ఉన్నంత వరకే మమ్మల్ని అనుగ్రహించగలవు. లక్ష్మణమూర్తి పక్కన సేవకుడిగా లేకపోతే అవతారంలో కొంత లోపం ఉంటుంది. కాబట్టి మీకు ఇద్దరికీ నమస్కారం, లక్ష్మణునితో కూడిన రాముని కొరకు నమస్కారం. అలా నమస్కరిస్తే ఇప్పుడు నా కార్యం దిగ్విజయం అవుతుందని చెప్పాడనమాట ఆయన. అంత పండితుడు గనక. దేవ్యై చతస్యై జనకాత్మజాయై. అమ్మవారు శ్రీ లేకుండా రాముడు ఉంటే ఉపయోగం ఉంది? నిత్యమేవా నపాయిని సా లక్ష్మీ. ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటుంది. లక్ష్మి లేని విష్ణువు కూడా ఎందుకు పనికిరాకుండా అయిపోతట. అన్ని పనులు చేయలేడు ఆయన. లక్ష్మీదేవి ఒక్కసారి భూలోకానికి వస్తే లక్ష్మీ లక్ష్మీ అని అరుచుకుంటూ ఆయన కిందకి దిగబట్టే కదా 7 కొండలు వచ్చాయి. ఆ 7 కొండల మీద శ్రీనివాసుడు అయ్యాడు. మనం గుండు కొట్టించుకుంటున్నాం అక్కడికి వెళ్ళి. అంచేత అమ్మవారు లక్ష్మీదేవి లేకపోతే శ్రీమన్నారాయణుడు అన్ని పనులు చెయ్యలేడుగాక చెయ్యలేడు. అందువల్ల అమ్మవారిని కూడా తలుచుకోవాలి. దేవి అయిన జనకపుత్రిక అయిన సీతాదేవి కొరకు నమస్కారం. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో. రుద్రుడికి నమస్కరిస్తే రోదనం ఉండదు, శోకం తొలగుతుంది. మహాబలశాలి. నేను రుద్రవీర్య సముద్భవుణ్ణి కాబట్టి ఆయనకి నమస్కరించాను. ఇప్పుడు ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. తొందరగా తెల్లవారకుండా చేసి నన్ను కాపాడేవాడు ఆ పుణ్యాత్ముడే. అందువల్ల తొందరగా విజయం కలిగించమని త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడికి నమస్కారం. యముడికి నమస్కారం. కాసేపట్లో యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఈయన యముడిలా విజృంభించాలి. మరణం రాకుండా చెయ్యాలంటే ఆయనే చెయ్యాలి. అందుకని ఎప్పుడైనా యుద్ధానికి వెడుతున్నప్పుడు, యుద్ధం వస్తుందని అనుమానం వచ్చినప్పుడు తప్పక యముడికి నమస్కరించాలి. కనుక పైగా ధర్మమూర్తి. నాకు ధర్మం మీద కాంక్ష ఉండేలాగా, అధర్మం చెయ్యకుండా ఉండేలాగా చెయ్యాలని ఆయనకి నమస్కరించాడు. తండ్రికి నమస్కరించకుండా ఏ పని చేయకూడదు. పైగా ఇప్పుడు వాయుదేవుడి యొక్క అనుగ్రహం మరింత కావాలి. సీత ఎక్కడుందో చూడగలిగే శక్తి అందరిలోకి మొట్టమొదట ఉన్నవాడు వాయువే. అక్కడ సీతకి ఆయనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు, హనుమంతుడికి ఆయనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అందుకని సీత ఎక్కడుందో కొంచెం ఆ గాలి జాడ చూపించు అని ఆయనకి నమస్కరించాడు. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. చంద్రభగవానుడికి ఇంకా సేపట్లో ఆయన అస్తమిస్తాడు. అందుకని ఇప్పుడే అస్తమించుకుని ఆయన చంద్రుడి అనుగ్రహం ఉంటే, ఆయన వెన్నెలు ఉంటే తొందరగా విజయం పొందుతాం. పైగా రాజు అని అర్థం అనమాట. ఎందుకో కానీ వైశ్య దేవులుగా సోముణ్ణి బుధుణ్ణి కీర్తించారు. కానీ నిజంగా ప్రాచీన పురాణాల్లో బృహస్పతి వంటి వాళ్ళు చంద్రుడికి రాజు అని శబ్దం. రాజు అనే పేరున్నది ఒక చంద్రుడికే. అందుకే చంద్రవంశం ఒకటి పుట్టింది. చంద్రుడు కూడా క్షత్రియ గణాల్లోకే చేరతాడు నవగ్రహాల్లో. ఎక్కువగా ప్రాచీన కాలపు అత్యధిక పురాణాల్లో అలా ఉన్నదన్నమాట. కొన్ని చోట్ల పాఠాంతరంలో సోమబుధౌ వైశ్యౌ అని ఉంది. అయినప్పటికీ అంటే రాజశబ్దం కలిగిన వాడు గనక, రాజు గనక, చంద్రవంశం అనే పేరుతో ఒక రాజవంశాన్ని సృష్టించావు గనక ఇప్పుడు సూర్యవంశాన్ని నిలబెట్టే బాధ్యత నీది అని చంద్రుడికి కూడా నమస్కరించాడు. గురువు గారికి నమస్కారం చేయకపోతే లాభం లేదు. ఆయనే జ్ఞానభాస్కరుడు. అందుకని అర్కుడికి కూడా నమస్కరించాడు, సూర్యుడికి. వీళ్ళందరికీ నమస్కరించడంలో ఒక అర్థం ఉన్నది. కానీ మరుద్గణేభ్య అని ఇక్కడ ఇంకో పదం వాడారు. మరుద్గణములకు కూడా నమస్కారమే. ఎందుకు మరుద్గణాలకి నమస్కరించాడు అని చాలామంది అడిగారు. దీని వెనకాతల ఒక పెద్ద గాథ ఉన్నది. పూర్వం
కశ్యప ప్రజాపతి భార్య రెండవ భార్య దితి భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి, అదితికి దేవతలు పుట్టారు, నాకెప్పుడు రాక్షసులు పుడుతున్నారు, పుట్టిన వాళ్ళని పుట్టినట్టే దేవతలు చంపేస్తున్నారు, మా పిల్లలు ఎప్పుడూ మరణం తప్ప దుర్మరణం తప్ప సుఖం పొందడం లేదు. ఈసారి ఇంద్రుడి చేతిలో దేవతల చేతిలో చావులేని విష్ణువు చేతిలో చావులేని ఒక మంచి పిల్లవాడిని నాకు ఇవ్వండి అంది. అప్పుడు కశ్యపుడు, నీకు అలాంటి కొడుకు కావాలంటే 12 నెలల పాటు ఆవు పాలు మాత్రమే తాగు. అలాగేనండి అంది. ఆవు పాలు తాగమన్నాం కదా అని పొద్దున్న బిందుడు సాయంత్రం బిందెడు తాగుతావేమో, అలా కాదు. ఆవు దూడను వదిలేశాక అది పాలు తాగాక ఆవు దగ్గర కొంచెం మిగులుతాయే ఆ పాలు, అవి కూడా ఒక పంచపాత్ర కంటే ఎక్కువ మించకూడదు. ఆచమనాదులకి పంచపాత్ర చిన్నది వాడేవారు, ఇంతంత పాత్రలు పంచపాత్రలు ఎవరు వాడరు కదా, అందుకని చిన్న పాత్రతో పాలు తీసుకో. ఆ పాలు దూడ తాగాక మిగిలిన ఆ కాసిన పాలే రోజుకు ఒక్కసారే తాగాలి. అలాగేనండి. దాంతోపాటు ఈ 12 నెలల పాటు అడవి పంది ముట్టుకున్న మట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని రోజు నెత్తికి పెట్టుకుని పొద్దుటే తలకి స్నానం చెయ్యి, నన్నే పూజించు. ఈ 12 నెలలు అసత్యం ఆడకు, అప్పుడు నీకు గర్భం వస్తుంది. ఆ గర్భాన్ని ప్రసవం అయ్యేదాకా జాగ్రత్తగా కాపాడుకో. నీకు పురుడు వచ్చేదాకా మధ్యాహ్నం పూట పడుకోకూడదు, జుట్టు విరబోసుకుని పడుకోకూడదు. జుట్టు విరబోసుకుని గర్భవతులు పడుకుంటే దరిద్రపు రాక్షసులు పుడతారండి. ఆడపిల్లలు ఎవరైనా భవిష్యత్తులో గుర్తుపెట్టుకుని, నేను చెప్పాను శిలాశాసనం అనుకోండి, ఏదైనా చెబితే ప్రామాణికం, ఉత్తప్పుడు కూడా విరబూసుకోవద్దు, అప్పటికి మనం ఏం చేయలేము. కానీ కనీసం గర్భవతులుగా ఉన్నప్పుడు ఉత్తిష్టంతో భూత పిశాచాహలాగా ఉండకూడదు. జుట్టు ముడేసుకుంటే మంచి కొడుకు పుడతాడు. విరబూసుకు పుట్టుకున్నారా ఇక వాళ్ళు గోండాలు పుడతారు, బాంబులు పెట్టేవాళ్ళు వాళ్ళే, మహాభయంకరులు వాళ్ళు, చాలా డేంజర్ వాళ్ళతోటి. కాబట్టి గర్భవతులు మాత్రం జుట్టు విరబోసుకోకుండా జడ వేసుకోవడం చాలా మంచిదన్నమాట. నేను చెప్పలేదు, శాస్త్రాల్లో చెప్పాయి, వింటే మంచిది. కాబట్టి నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు జుట్టు విరబోసుకోవద్దు, కాళ్ళు కడుక్కోకుండా మంచం మీద పడుకోవద్దు, శుభ్రంగా కడుక్కుని తుడుచుకో. మలమూత్ర విసర్జనకు వెళ్ళామంటే మల విసర్జనకు వెళితే స్నానం, మూత్ర విసర్జనకు వెళ్ళాక కాళ్ళు శుభ్రం చేసుకో. గడప మీద తలబెట్టి పడుకోకు, కటిక నేల మీద పడుకోకూడదు. చాలామంది అన్నానని ఏమనుకోవద్దు, ఆడవాళ్ళు చేసే పెద్ద పొరపాటు కటిక నేల మీద పడుకోవడం. స్త్రీలు కటిక నేల మీద పడుకుంటే పిల్లల వల్ల వాళ్ళు అశాంతి పొందుతారు అని చెప్పారు ధర్మశాస్త్రంలో. చాపో బరకమో ఏమీ వేసుకోకుండా కటిక నేల మీద పడుకోకూడదు. వక్షస్థలం అసలు తగిలించకూడదు భూమికి. సాష్టాంగ నమస్కారంలో ఆడవాళ్ళని ఎందుకని వక్షస్థలం నేలకి తగిలించద్దన్నారు, భూదేవి తట్టుకోదు స్త్రీలని. అందుకని మీరు ఎప్పుడైనా మీద పడుకునేటప్పుడు ఇలా బరకం వేసుకోండి, చాప వేసుకోండి, ఏమీ లేకుండా ఒట్టి కటిక నేల మీద వేసవికాలంలో చల్లగా ఉందని పడుకుంటే పిల్లలు బాగా చల్లగా క్షవరం చేస్తారు. చాలా యాతన. ఇవన్నీ ఇప్పుడు ధర్మశాస్త్రాలు పట్టించుకోవడంలా, కానీ పట్టించుకుంటే ఎంత సుఖం ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. ధర్మం ఎప్పుడూ అన్ని వేళలో ఉపయోగపడుతుందన్నమాట. నువ్వు అంచేత కటిక నేల మీద పడుకోవద్దు, జుట్టు 2 చేతులతో బరుక్కోవద్దు, ఇలా కొన్ని నియమాలు చెప్పాడు. చీదాక గుడ్డకి తుడుచుకో, గోడకు తొడవద్దు అన్నాడు ఆయన. గోడకు తుడిస్తే చాలా నష్టం. మనలాంటి వాళ్ళని గబుకుని జారబడితే చల్లగా ఉందనుకుని వేసవకాలంలో రామరామ ఎంత యాతన, మళ్ళీ మైసూర్ శాండ్లో కొనుక్కోవాలి. ఇవన్నీ నియమాలు చెబితే అలాగే అన్నది. ఆవిడ గర్భం ధరించింది. ఇక గర్భం ధరించాక ఆపసోపాలు పడుతూ ఉంటే ఇంద్రుడికి తెలిసింది, అమ్మ బాబోయ్ ఈవిడ చాలా నియమనిష్టలతో ఉంది, పుట్టేవాడు బలవంతుడు పుడతాడు, వీడు పుట్టాడంటే మా చేతిలో చావడం, మేము చస్తామేమో అని భయపడి ఓ రోజున పిన్ని గారి దగ్గరికి వచ్చాడు. పిన్ని అన్నాడు. నాయనా ఇలా వచ్చావు, ఇంకా నాకు కొడుకు పుట్టలేదులేంది ఆవిడ. చచ్చా పిన్ని అలా అంటావేంటి, నువ్వు ఎంత కాదనుకున్నా మా అమ్మకి స్వయాన సొంత చెల్లెలివి, నువ్వు ఎంత పాపాలు చేసినా నువ్వు మాకు మహాపుణ్యాత్మురాలి కిందే లెక్క అని పొగిడి, నేను నువ్వంటే ఎప్పుడూ భక్తే పిన్ని, పిన్ని నువ్వు నా పాలిటి బంగారు గిన్ని అని కాళ్ళకి దండం పెట్టాడు. దండం పెడితే తొందరగా లొంగిపోయే లక్షణం పాపం దితికి ఏంటో తెలుసా, ఒక్క దండం పెడితే మాత్రం ఇక లొంగిపోతుంది ఆవిడ. కొన్ని విషయాల్లో నాలాంటిదన్నమాట. అందుకే కొందరు శిష్యులు నన్ను తెగమోసం చేసేస్తూ ఉంటారు. ఇలా దండం పెడతాడు వాడు, నేనేమో వెంటనే శుభం వస్తూ అంటాను, వాడు నాకు ఇక్కడ వెనకతల పట్టుకుపోతూ ఉంటాడు. ఏం చేస్తాం, ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత, భగవంతుడు అలా పెడతాడు. పాప ఆవిడ సరే నాయన ఏం కావాలంది, నువ్వు గర్భవతివి, ప్రసవం అయ్యేదాకా కొంచెం సేవ చెయ్యొద్దా అన్నాడు. సరే చేసుకో అంది. రోజు ఆవిడికి పాదాలు ఒత్తడం, ఆవు పాలు ఆయనే పట్టుకొచ్చేవడం, గంగా జలం ఇవ్వడం, పురాణ కథలు చెప్పడం. ఆయన కూడా పురాణం చెప్పడం మొదలెట్టాడు. 40 days కాకుండా ఇంకెక్కువే.
ఈ విధంగా మొదలెడితే ఆవిడ చాలా సంతోషపడిపోయి ఇంత మంచి ఇంద్రుడు అనుకుని, ఇంద్ర నాకు కొడుకు పుడితే నేను వాడికి నచ్చ చెప్పి నీ జోలికి రాకుండా చేస్తానులే అంది ఈ సేవకు మెచ్చుకుని. ఇలా ఉండగా ఒక రోజున అసలు ఇంద్రుడు ఎందుకు కాసు కూర్చున్నాడో ఆవిడికి తెలియదు పాపం. ఆవిడ మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా పడుకుంది. దొరికింది అనుకున్నాడు ఈయన. అశుచిగా పడుకుంటే ఆ గర్భం ప్రమాదం పాలవుతుంది, నువ్వు అనుకున్న కొడుకు పుట్టడం చెప్పాడుగా ఆయన భర్త. ఇప్పుడు ఈయన వెంటనే ఏం చేశాడు, వజ్రం పుచ్చుకుని ఆవిడ కాళ్ళు కడుక్కోకుండా గాఢంగా నిద్రపోతూ ఉంటే, సహజంగానే గర్భం ఉన్నప్పుడు బాగా నిద్ర వస్తుంది అని అంటారు, నాకు తెలియదు, ఆ యోగం నాకు లేదు గనక. కాబట్టి ఆవిడ గాఢంగా నిద్రపోయింది. ఆ నిద్రపోతే లోపలికి కడుపులోకి వెళ్ళిపోయాడు ఈయన. ఈ వజ్రాయుధంతో ఆ కడుపులో ఉన్న పిండాన్ని 7 ముక్కల కింద కొట్టేశాడు. ఆ ముక్కలు కుయ్యో ముర్రో రుర్రుని ఏడుస్తున్నాయి. వెంటనే ఈయన మారుద అంటే ఏడవకండి అని మళ్ళీ ఒక్కొక్కదాన్ని 7 ముక్కలు కొట్టాడు. అంటే 7 ఏళ్ళు 49 ముక్కలు. మళ్ళీ 49 ముక్కలు 49 పిండాలు అయిపోయాయి. ఇది ఎక్కడ గొడవరా, పిండాన్ని 7 ముక్కలు కొడుతుంటే ఒక్కోటి మళ్ళీ ఒక్కొక్క పిండం కింద బతికింది. మళ్ళీ ఆ 7 ముక్కల్ని 7 ముక్కల కింద కొడితే 7 ఏళ్ళు 49 పిండాలు వచ్చాయి అని ఈ పిండాలు గండంతో చచ్చేవి కాదు, ఇవి నాకే గండం తెచ్చి పెడతాయేమో అనుకుని భయపడ్డాడు. ఈ లోపు ఇవిడికి మెలకు వచ్చింది ఏడుపుకి. కడుపులో ఉన్న పిల్లలు బేరమైన 49 మంది పిల్లలు ఏడుస్తూ ఉంటే మెలకు రాదు. అప్పుడు కూడా మెలకు రాకపోతే కుంభకర్ణుడికి అక్కావిడే. అప్పుడు మెలకు వచ్చి ఎవడ్రా అన్నది. వెంటనే గర్భంలోంచి బయటకు వచ్చి కాళ్ళ మీద పడిపోయి పిన్ని క్షమించన్నాడు. మళ్ళీ జాలి పడిపోయింది. ఏం చేసావురా నాయన అంది. నీ కడుపులో పిల్లలు సామాన్యమైన పిండాలా తల్లి, దుడుకు పిండాలు. నేను నిజంగా పాపమే చేశాను. అశుచిగా ఉన్నప్పుడు నీ పిండాన్ని నాశనం చేద్దామని కడుపులోకి వెళ్ళి ముక్కల కింద కొడితే ఒక్కొక్క ముక్క దుక్కల్లా అద్భుతంగా తయారయ్యారు. కానీ పిన్ని ఒక వరం ఇస్తున్నాను, పిల్లలు పుట్టగానే వాళ్ళని నా దేవలోకానికి పట్టుకుపోయి వాళ్ళని ప్రత్యేక దేవతలుగా మార్చి వాళ్ళని శాశ్వతంగా నాకు ఉద్యోగులుగా చేసుకుంటాను అని. ఆ పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఏడుస్తుంటే ఏడవద్దన్నాడుగా, అందుకని మరుద్గణములు అని పేరు పెట్టి ఈ 49 మందిని తన పక్కనే ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఇచ్చి గౌరవించాడు. వాళ్ళు మరుద్గణాలంటే. ఇప్పుడు హనుమంతుడు వీళ్ళని ఎందుకు తలుచుకున్నాడు, మరుద్గణాలారా, ఇంద్రుడు మీ గర్భంలో చేరి మిమ్మల్ని పిండాల్ని ముక్కల కింద వజ్రాయుధంతో కొట్టినా చావకుండా బ్రతికి బయటపడిన మహానుభావులు మీరు. ఇప్పుడు నేను అటువంటి గండం ఉన్న ప్రదేశానికి వెడుతున్నాను. అక్కడికి వెళ్ళినా నన్ను ఏ ఆయుధము ముక్కల కింద కొట్టకుండా ఉండేలా చెయ్యండి. ఇంద్రుడు మీకు అవకాశం ఇచ్చాడు అని వాళ్ళకి నమస్కరించాడు. ఈ మరుద్గణాలకి నమస్కారం చేస్తే ఇప్పుడు ఈ శ్లోకం చదివితే అందుకే కడుపులో ఉన్న పిండం గట్టి పిండమై పుడతాడు. మనకు కూడా ఎక్కడ గండం ఉండదు. రోజు ఈ శ్లోకం చదువుకుంటే చెప్పాక మనం ముక్కలైపోయినా బతుకుతాంట. చెయ్యలా విరిగిపోతే కూడా మళ్ళీ రాడ్డు పెట్టి అతికించేయచ్చు వాడికి ఆపరేషన్తో. అంత గొప్ప శక్తి ఈ స్తోత్రానికి ఉంది. హనుమంతుడు జ్ఞాని, మంత్రవేత్త, వీళ్ళందరికీ ఇప్పుడు అందుకని నమస్కరించాడు. ఇప్పుడు ఇంకా దండం పెట్టవలసిన వాళ్ళు కొందరున్నారు. వారందరికీ నమస్కరించి అశోకవనంలోకి దూకాలి, జగన్మాతను చూడాలి. ఆ విశేష ఘట్టాలన్నీ రేపు చదువుకుందాం. రేపు తప్పక వినవలసిన 15వ సర్గోటి ఉన్నది, సీతా దర్శనం అన్నమాట. అది చాలా గొప్ప ఘట్టం. యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.